మనకి iOS 18 స్టేబుల్ అప్డేట్ అయితే వచ్చింది. నేను నా ఐఫోన్‌కి అయితే అప్డేట్ చేశాను. అలాగే నా మ్యాక్ స్టూడియోకి, నా మ్యాక్‌బుక్‌కి మ్యాక్‌ఓఎస్ 15 అప్డేట్ అయితే చేశాను. నా వాచ్‌కి వాచ్‌ఓఎస్ 11 అప్డేట్ అయితే చేశాననమాట. సో, వీటన్నిటిని నేను యూజ్ చేసిన తర్వాత నాకు iOSలో ఒక 10 ఫీచర్స్ అయితే బాగా నచ్చినియి. ఆ ఫీచర్స్ ఏంటనేది అయితే చెప్తాను. ఈ 10 ఫీచర్సే కాదు ఇంకా కొన్ని ఫీచర్స్‌ని అయితే యాడ్ చేశారు. బట్ ఒకసారికి ఈ 10 ఫీచర్స్ నాకు బాగా యూజ్ అయ్యేలాగా అనిపించినియి. చాలా ఫీచర్స్ ఇందులో మనం మాట్లాడుకుంటే మనకు ఆండ్రాయిడ్‌లో గతంలో తీసుకొచ్చేసిన ఫీచర్స్‌నే ఇప్పుడు iOSలోకి తీసుకొచ్చారనమాట. ఆండ్రాయిడ్ యూజర్స్‌కి ఇదేదో వింతగా అనిపించొచ్చేమో గానీ, iOS యూజర్స్‌కి మాత్రం ఇది కొత్త ఫీచర్స్ అని చెప్పాలి. సో, ఇప్పుడు ఆ 10 ఫీచర్స్ ఏంటనేది అయితే తెలుసుకుందాం. ముందుగా సఫారీలో మనకి మంచి మంచి ఫీచర్స్‌ని అయితే యాడ్ చేశారు. అవేంటనేది చూద్దాం. సఫారీలో మనం ఏదైనా ఆర్టికల్ చదువుతున్నాం అనుకోండి, ఈ విధంగా మనకి యాడ్స్ అయితే ప్లే అవుతుంటాయి. అలాగే ఆర్టికల్‌కి మధ్యలో ఇమేజెస్ కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ మనని పూర్తిగా ఆర్టికల్ చదివేటప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో, ఇలాంటప్పుడు మనం ఆప్షన్స్‌లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ హైడ్ డిస్ట్రాక్టింగ్ ఐటెమ్స్ అని ఉంటాయి. సో, దీన్ని మనం సెలెక్ట్ చేసి ఏవైతే మనం డిస్ట్రాక్ట్ చేస్తున్నాయో సో, దాన్ని మనం మాయం చేసేయవచ్చు. అక్కడి నుంచి ఈ విధంగా మాయమైతే అయిపోతాయి. సో, ఇప్పుడు మనకి ఆర్టికల్ అనేది క్లీన్‌గా అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈ యానిమేషన్‌తో పాటు మనకి వీళ్ళు ఇచ్చిన ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అంతేకాదు మనం ఆర్టికల్ చదివేటప్పుడు కింద ఈ విధంగా సజెషన్స్ కూడా వస్తాయి. ఇంకా వేరే కూడా కనిపిస్తుంటాయి. ఇవి కూడా ఏం అవసరం లేదు. క్లీన్ ఆర్టికల్ కనబడాలంటే షో రీడర్ అని ఉంటుంది. సో, ఇది మనకి రీడింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనకి వేరే ఆర్టికల్స్ అంటూ ఏమి ఉండవు. సజెస్ట్ చేసేవి కూడా ఏమి ఉండవు. అలాగే మీకు ఇది డార్క్ థీమ్‌లో కనిపిస్తుంది కదా! సో, థీమ్ కూడా మీరు చేంజ్ చేయొచ్చు. సో, బ్యాక్‌గ్రౌండ్ థీమ్ మీకు కావాల్సినట్టుగా అంటే డార్క్ మోడ్ వద్దనుకుంటే సో, చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్స్ కూడా ఇక్కడ మీరు చేంజ్ చేయొచ్చు అనమాట. మీకు నచ్చిన ఫాంట్స్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడున్న ఫాంట్స్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. అలాగే ఆర్టికల్ మీరు చదవలేరు, వినాలనుకుంటున్నారు అనుకుంటే లిసన్ టు పేజ్ ఉంటుంది. సో, దీన్ని ప్రెస్ చేసామంటే మనకి ఆర్టికల్ అయితే అదే చదివి వినిపిస్తుంది. A few months ago, we heard that the Samsung Galaxy S25 series coming next year would be all Exynos everyone. However, raised the co-claim చదవడమే కాదు, సో ఇక్కడ నుంచి మనం దాన్ని స్కిప్ చేసుకుంటూ ముందుకెళ్ళొచ్చు అనమాట. అలాగే స్పీడ్ కూడా పెంచొచ్చు. సో, అది ఆర్టికల్ చదువుతుంది కదా, ఆర్టికల్ స్పీడ్ మనం పెంచుకోవచ్చు. యూట్యూబ్‌లో మీరు చూస్తుంటారు కదా, స్పీడ్ పెంచేది అలాగా. అలాగే ఫాంట్ సైజ్ కూడా మనం ఇక్కడే షార్ట్‌కట్‌లో ఇచ్చారు. సో, ఫాంట్ సైజ్ కూడా ఇక్కడ నుంచే పెంచి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇక మరొకటి సఫారీ నుంచే మనం ఏదైనా ఒక పదాన్ని, వర్డ్‌ని ఫైండ్ చేయాలంటే సో, ఇక్కడ నుంచి మనం ఫైండ్ కూడా అయితే చేయొచ్చు అనమాట. ఇక అక్కడ కనిపిస్తున్న ఆర్టికల్ మీకు ఇంగ్లీష్‌లో కాదు హిందీలో కావాలనుకుంటే ఇక్కడ నుంచి ఆర్టికల్‌ని మనం హిందీలో కూడా చేంజ్ చేయొచ్చు. యాక్చువల్‌గా మన ఇండియా నుంచి హిందీ ఒకటే వీళ్ళు ఇచ్చారు. తెలుగు అయితే ఇంకా ట్రాన్స్లేట్‌లో అయితే ఇవ్వలేదు. ఇక హోమ్ స్క్రీన్ ఐకాన్స్ ఎప్పుడో చూసి చూసి ఇసుకొచ్చేసిందిగా. సో, ఇందులో కూడా మనకి చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఐకాన్స్ ఎప్పుడు మనం చూసి చూసి బోర్ కొట్టేసిన ఈ ఐకాన్స్‌ని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత సో, ఇక్కడ మీకు ఎడిట్ బటన్ వస్తుంది కదా! సో, ఎడిట్ బటన్‌లోకి వెళ్తే ఇక్కడ కస్టమైజ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో, కస్టమైజ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఐకాన్స్ కలర్స్‌ని అయితే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో, లైటు, డార్క్ ఉంటుంది, ఆటోమేటిక్ ఉంటుంది. ఇది కాకుండా మీకు కావాల్సిన కస్టమైజ్ కలర్‌ని అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఐకాన్స్‌కి. అలాగే మీ దగ్గర ఉన్న వాల్‌పేపర్ కలర్ కావాలి అనుకుంటే సో, ఇక్కడ మీకు ఇంక్ అయితే ఉంటుంది. సో, దీన్ని పెట్టి సో, మీ దగ్గర ఉన్న వాల్‌పేపర్ కలర్స్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక అంతేకాదు ఐకాన్స్ మనం సైజ్ కూడా ఇక్కడ నుంచే పెంచి తగ్గించుకోవచ్చు అనమాట. అంటే లార్జ్ ఉంటుంది. లార్జ్‌లో వచ్చేసరికి మీకు కింద టెక్స్ట్ అయితే కనబడదు. మరొకటి ఐకాన్ పొజిషన్ అయితే చేంజ్ చేయొచ్చు. అంటే ఇంతకుముందు ఐకాన్ ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి ఉండేది కాదు. ఆర్డర్‌లోనే అయితే ఉండేవి. సో, ఇప్పుడు అలా కాదు. మనం ఐకాన్ పొజిషన్ అయితే చేంజ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ మనకు నచ్చిన చోట అయితే ప్లేస్ చేయొచ్చు అనమాట. ఇదొక ఫీచర్ మనకి ఇప్పుడైతే యాడ్ చేశారు. యాక్చువల్‌గా ఇందులో చెప్తున్న చాలా ఫీచర్స్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో ఎప్పటి నుంచో ఉన్నాయే. ఇక ఎప్పటినుండో మనం ఎదురు చూస్తున్న యాప్ లాక్ అండ్ హైడ్ ఫీచర్‌ని అయితే మొత్తానికి ఇంతకాలం తర్వాత యాప్‌ల్ అయితే తీసుకొచ్చింది. యాప్స్ లాక్ అండ్ హైడ్. సో, యాప్‌ని మనం హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత ఇక్కడ రిక్వెస్ట్ ఫేస్ ఐడీ అలాగే హైడ్ అండ్ రిక్వెస్ట్ ఫేస్ ఐడీ అని ఉంటుంది. సో, మనం రిక్వెస్ట్ ఫేస్ ఐడీ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు సో, ఫేస్ ఐడీ అయితే ఖచ్చితంగా అడుగుతుందనమాట. ఫేస్ ఐడీ మనకి రికగ్నైజ్ చేసిన తర్వాతే సో, ఈ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను ఫేస్ పెట్టలేదు. సో, పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఇప్పుడు నేను ఫేస్ పెట్టాను అనుకోండి. సో, చూసారు కదా, ఓపెన్ అయింది. ఇంకా అదే ఈ యాప్‌ని మనం హైడ్ చేసామనుకోండి, ఇక్కడ నుంచి ఈ యాప్ అయితే మాయమైపోతుంది. సో, చూసారు కదా, మాయమైపోయింది. సో, సెట్ చేసిన అక్కడ మీకు ఈ యాప్ అయితే కనబడదు. ఈ యాప్ మీకు లాస్ట్ పేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీకు యాప్ లైబ్రరీ ఉంటుంది కదా! సో, ఈ యాప్ లైబ్రరీలో ఇక్కడ హిడెన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇందులో అయితే అది ఉంటుంది. సో, ఇది మనం ఓపెన్ చేసినప్పుడు ఫేస్ ఐడీ అడుగుతుందనమాట. సో, వన్స్ ఫేస్ ఐడీ మనం ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి హైడ్ చేసిన యాప్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక కంట్రోల్ ప్యానెల్‌లో కూడా మనకి చాలా చేంజెస్ అయితే ఈసారి కనబడ్డాయి. గతంలో మనకి స్క్వేర్‌గా ఉండే ఐకాన్స్ ఇప్పుడు మనకి రౌండ్‌గా అయితే కనిపిస్తాయి. అంతేకాదు ఈ ఐకాన్స్ కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా! సో, ప్లస్ సింబల్ మనం క్లిక్ చేసిన తర్వాత ఐకాన్ సైజ్ అయితే మనం ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మనం పెంచుకునే ఆప్షన్ అయితే వస్తుంది. అలాగే కొత్త ఐకాన్‌ని మనం యాడ్ చేసుకోవాలంటే యాడ్ టు కంట్రోల్ అని ఉంటుంది. సో, ఇక్కడ మనకి చాలా ఐకాన్స్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో, ఇందులో కావాల్సిన ఐకాన్స్‌ని అయితే మనం పెట్టుకోవచ్చు. ఇవి మనకి ఆల్రెడీ ఆండ్రాయిడ్‌లో ఉన్న ఫీచరే. ఇందులో అయితే మనకి ఇప్పుడు కొత్తగా అయితే తీసుకొచ్చారు. అలాగే సో, మనకి ఇక్కడ పేజెస్ కూడా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, చూసారు కదా, సో, ఐకాన్ పేజెస్ అయితే ఇక్కడ ఉంటాయి. అలాగే మ్యూజిక్ సంబంధించి సెపరేట్‌గా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు.
నెట్వర్క్ సంబంధించి గుట్టగా ఇక్కడైతే పడేశారనమాట. అలాగే మనకి కొన్ని ఫీచర్స్ని కూడా మార్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లాష్ లైట్ ఇంత ముందు వచ్చేసరికి మనకి వాల్యూమ్ లాగా ఉండేది. సో అలా కాకుండా ఇప్పుడు మనకి యానిమేషన్ అయితే చేంజ్ చేశారు. ఇక అలాగే పవర్ బటన్ ఇక్కడ యాడ్ చేశారనమాట. ఇది హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, పవర్ ఆఫ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇక ట్రాన్స్లేట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ట్రాన్స్లేట్ యానిమేషన్ కూడా మార్చారు. సో కాకపోతే ఇప్పటికీ ట్రాన్స్లేషన్లో సో మనకి హిందీ ఒకటే ఉంది, తెలుగు ఇంకా మిగిలిన ఇండియన్ లాంగ్వేజెస్ అయితే యాడ్ చేయలేదు. ఇంకో మరో ఫీచర్ ఏంటంటే మనకి కాల్స్లో సో ఇంతకుముందు డైరెక్ట్గా కాంటాక్ట్లోకి వెళ్ళి కాల్స్ అయితే చేసుకోవాల్సి వచ్చేది. అలా కాదు, ఇప్పుడు మనం ఏదైనా నెంబర్ టైప్ చేయగానే ఆ నెంబర్తో ఉన్న కాంటాక్ట్స్ అనేవి మనకి ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది అనమాట షార్ట్కట్లో. సో ఇంతకుముందు ఈ ఫీచర్ అయితే ఉండేది కాదు. సో మనకి ఏదైనా ఒకటి గుర్తొచ్చింది నెంబరు, ఆ నెంబర్ని మనం ఎంటర్ చేయగానే ఆ నెంబర్తో ఉన్న ఫోన్ నెంబర్స్ సో అవైతే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక ఫోన్ మిర్రరింగ్ ఫీచర్ కూడా అయితే తీసుకొచ్చారు. ఇదేంటిది ఎప్పుడు ఉండేదే కదా అంటే, మామూలుగా మనం ఫోన్ క్యాష్ చేసుకోవచ్చు. అంటే మ్యాక్ బుక్ కానీ మ్యాక్ స్టూడియో కానీ మీ దగ్గర ఏదైనా మ్యాక్ పీసీ ఉందనుకోండి, దాంతో మనం ఫోన్ని స్క్రీన్ కాస్ట్ అయితే చేయొచ్చు. స్క్రీన్ కాస్ట్ చేసిన తర్వాత జస్ట్ మన ఫోన్లో ఏవైతే ప్లే చేస్తామో అవి మాత్రమే స్క్రీన్ కాస్ట్ ద్వారా అందులో కనిపిస్తాయి. మన మ్యాక్ బుక్ నుంచి కానీ మనం డివైస్ ఏది వాడినా సరే దాని నుంచి మనం ఫోన్ అయితే ఆపరేట్ చేయలేము. సో అందులో మ్యాక్ OS 15 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. అందులో మీకు ఫోన్ మిర్రరింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. ఈసారి మనం మ్యాక్ డివైస్ నుంచి ఫోన్ అయితే ఆపరేట్ చేయొచ్చు. సో ఇటువంటి ఫీచర్ని అయితే మీకు వీళ్ళు తీసుకొచ్చారు. అంటే ఫోన్లోని అప్లికేషన్స్ కూడా మనం ఈసారి మ్యాక్ బుక్ ద్వారానే ఆపరేట్ చేస్తూ ఓపెన్ కూడా అయితే చేయొచ్చు. ఇంకో మరో ఫీచర్ సేమ్ ఇదే రకంగా మనకి వాచ్ మిర్రరింగ్ కూడా అయితే తీసుకొచ్చారు. వాచ్ని మనం మొబైల్ ఫోన్తో మిర్రర్ చేయొచ్చు. సో ఈ ఫీచర్ కూడా మంచి ఫీచర్, నాకు బాగా నచ్చింది. నా యాపిల్ వాచ్ని ఇక్కడ మిర్రర్ అయితే చేస్తున్నా. యాక్చువల్గా రెండు ఒక వైఫైతో కనెక్ట్ అయి ఉండాలన్నమాట, సరిపోతుంది, పక్కనే పెట్టాలని లేదు. సో చూసారు కదా, నా వాచ్ ఇక్కడ మిర్రర్ అయితే అయిపోయింది. సో మనం వాచ్లో ఏదైనా ఆపరేట్ చేస్తే సో ఇక్కడైతే అది చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి వాచ్ని నేను కూడా ఆపరేట్ చేయొచ్చు. సో చూసారు కదా, సో ఈ విధంగా వాచ్ ఆపరేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఐకాన్స్ అవి ఓపెన్ చేయొచ్చు, సెట్టింగ్స్. సో ఇవన్నీ మనం ఇక్కడ ఎలా ఓపెన్ చేస్తామో సో వాచ్లో అలాగే ఇక్కడ కూడా మీకు పనిచేస్తుంది. అంటే కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకి క్రోన్ ఉంది కదా, క్రోన్ కూడా మనం తిప్పొచ్చు. సో ఈ బటన్స్ని కూడా ప్రెస్ చేయొచ్చు. సో ఈ ఫీచర్స్ అన్నీ మనకి డైరెక్ట్గా ఎయిర్ ప్లే మిర్రరింగ్ ద్వారా అయితే వర్క్ చేస్తాయి. ఇక కెమెరాలో కూడా ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. కెమెరాలోకి వెళ్తే వీడియో రికార్డ్ చేసినప్పుడు పాజ్ అయితే ఆప్షన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మనకి పాజ్ బటన్ కూడా ఇస్తున్నారన్నమాట. సో వీడియోని మనం ఎక్కడైనా పాజ్ చేసుకొని మిగిలిన వీడియోని అక్కడ నుంచి కంటిన్యూ అయితే చేయొచ్చు, లేదా స్టాప్ కావాలంటే స్టాప్ అయితే చేయొచ్చు. ఇక మనం రికార్డ్ చేసిన వీడియోస్ని ప్లే చేసేటప్పుడు కింద టైం లైన్ అయితే ఉండేది. అంటే మనకి స్క్రోల్ చేయడానికి బార్ అయితే ఉండేది కాదు, టైం లైన్ లాంటిది అయితే ఇచ్చేవాళ్ళు. అది కొంచెం చికాకు పుట్టించేది అనమాట. కొంచెం వీడియోని కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయాలన్నా లేకపోతే బ్యాక్ ఫార్వర్డ్ చేయాలన్నా సరే. సో ఇప్పుడు అక్కడ వీడియో ప్లేయర్లో వీడియోని ఫార్వర్డ్ చేయడం కోసం మనకి బార్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతేకాదు మనకు ఫోటో గ్యాలరీలో చాలా చేంజెస్ అయితే చేశారనమాట. అన్ని ఒక చోటే యాడ్ చేశారు. ఇక్కడ మనకి ఇయర్లీ, మంత్లీ, అలాగే ఆల్ ఇలాగైతే ఇస్తున్నారు. సో మళ్ళీ దాన్ని మనం డౌన్ తీసుకెళ్ళామంటే సో ఇక్కడే మనకి ఆల్బమ్, వాల్ పేపర్ సజెషన్స్, మీడియా టైప్, యూటిలిటీస్ ఇవన్నీ మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది లాక్ స్క్రీన్. సో లాక్ స్క్రీన్లో మనకి ఇక్కడ రెండు ఐకాన్స్ కనిపిస్తుంటాయి. ఎప్పుడు ఆ రెండు ఐకాన్సే ఉంటాయి, వాటిని మార్చుకోవడానికి ఉండదు. సో ఇక్కడ మనం ఐకాన్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో లాక్ స్క్రీన్ హోల్డ్ చేసి పట్టుకున్న తర్వాత మనకి కస్టమైజ్లోకి వెళ్ళి మళ్ళీ దాన్ని క్లిక్ చేసామంటే సో ఈ విధంగా మనకి ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. తీసేసి మళ్ళీ ప్లస్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా ఐకాన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు కావాల్సిన యాప్ని మీరు అక్కడైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ట్రాన్స్లేట్ని సెలెక్ట్ చేశాను. సో ట్రాన్స్లేట్ అయితే వచ్చేసింది. సో చూసారు కదా, అది ప్రెస్ చేయగానే మనకి ట్రాన్స్లేట్ అయితే ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ క్లాక్ని కూడా ఇక్కడ అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో క్లాక్ సైజెస్ని అలాగే క్లాక్ ఫాంట్ని కూడా మనం ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు. సో కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు అనమాట క్లాక్వి. ఇక ఫైనల్గా క్యాల్కులేటర్లో కూడా మనకి చిన్న మార్పు అయితే చేశారు. సో క్యాల్కులేటర్ ఓపెన్ చేసిన తర్వాత సో మనకి బేసిక్ క్యాల్కులేటర్ ఇలా ఉంటుంది కదా, ఇంతకుముందు మనం ఏదైనా క్యాల్కులేట్ చేసినప్పుడు సో ఈ విధంగా చూపించేది కాదు. సో ఇప్పుడైతే మనకి డీటెయిల్గా చూపిస్తుంది. అంతేకాదు సో ఇక్కడ మనకి సైంటిఫిక్ క్యాల్కులేటర్ కూడా డైరెక్ట్గా అయితే ఇచ్చేశారు. ఇప్పుడు మనం వర్టికల్గా కూడా సైంటిఫిక్ క్యాల్కులేటర్ అయితే వాడచ్చు. ఇంతకుముందు హారిజాంటల్గా అయితే వాడాల్సి ఉండేది. ఇక మ్యాథ్స్ నోట్ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం పెన్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా ఇక్కడ రైట్ చేసి దాని ఆన్సర్ తెలుసుకోవచ్చు. కాకపోతే ఇది చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సో స్టైలిష్ ఏమైనా ఉంటే దీన్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు, ఏలుతో అంటే అయ్యే పని కాదు. సో ఇప్పుడు మీరు చూసిన ఫీచర్స్ అయితే నాకు నచ్చిన ఫీచర్స్. ఈ కాకుండా మరికొన్ని ఫీచర్స్ని అయితే ఇచ్చారు. ఇంకేమైనా ఫీచర్స్ మళ్ళీ రాబోయే అప్డేట్లో ఇచ్చే అవకాశం కూడా అవుతుంది. సో ఒకవేళ మీరు iOS వాడుతున్నట్టయితే మీరు ఒకవేళ ఏదైనా కొత్త ఫీచర్స్ని గమనించి మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను. ఇక బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అంటే సో నేను అప్డేట్ చేసి 1 డేనే కదా అవుతుంది. ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. హ్యాంగ్ అవుతున్నట్టు కానీ క్రాష్ అవుతున్నట్టుగా కానీ నోటీస్ కూడా చేయలేదు. హీటింగ్ ఇష్యూ కూడా ప్రస్తుతానికైతే ఏమీ లేదు. సో వాడే కొద్దీ ఏమైనా ఇష్యూస్ వస్తే తర్వాత వీడియోస్లో చెప్పుకోవచ్చు. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.